ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు సేమ్ సామాజిక వర్గంతోనే చంపబడ్డారు. వాళ్ళకి రక్షణ లేదని ఇప్పుడు భయపడతా ఉన్నారు. మీ బాధ్యత ఏంటి? ప్రభుత్వానికి వాళ్ళకి రక్షణ కల్పించాలి కదా. వాళ్ళకి ఇలా జరిగిన దానికి వాళ్ళకి న్యాయం చేయాలి కదా. ఇటువంటి ఏమీ లేకుండా గాలికి వదిలేశారు ఆ కుటుంబాన్ని. కాబట్టి ఇటువంటి సంఘటనలు వాళ్ళు ప్రభుత్వానికి వచ్చే వరకు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట. కాబట్టి ఇటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే మనకి మంచి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుని సుందర్ని గెలిపించాల్సిందిగా కోరారు. పేరాబత్తుల రాజశేఖర్ని నిలబెట్టారు బీజేపీ జనసేన, అలాగే ఉపాధ్యాయ సంఘాల నుంచి మాట్లాడారు. ఇప్పుడు మీరు మీ అబ్బాయి స్వతంత్ర అభ్యర్థులు ఇచ్చిన మీకు ఏమైనా వైసీపీ పార్టీ నుంచి ఏమైనా సపోర్ట్ ఏమైంది? నేను ఏస్ పార్టీని సపోర్ట్ అడగలేదండి. కానీ వైసీపీ అభ్యర్థి అన్నది ఎలక్షన్స్ లో నిల్చోలేదు కాబట్టి ఆటోమేటిక్ గా వైసీపీ శ్రేణులన్నీ కూడా మాకు పనిచేస్తున్నాయి కింద స్థాయిలో. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ ఇండివిజువల్ ఎలక్షన్స్, ఇండిపెండెంట్ ఎలక్షన్స్. అందుకనే ఎలక్షన్స్ కి గుర్తులు ఉండవండి. అభ్యర్థుల పేర్లు చెప్తే గుర్తులు ఉండవు. కాబట్టే వైసీపీ అభ్యర్థిని నిల్చోబెట్టలేదు పార్టీ తరఫున. అదే ఇంగిత జ్ఞానం కూటమికి కూడా ఉండాలి. మనం కూడా నిలబెట్టుకోకూడదు, ఒక మంచి అభ్యర్థి రావాలి అనే ఉద్దేశం టీడీపీకి కూడా ఉండాలి. జనసేనకి, టీడీపీకి, కూటమికి. ఇంకా అస్తమానం అన్ని ఎలక్షన్స్ లో మనకి బాగా మెజారిటీ నెగ్గాం. అవతరాలు 11 మంది ఇచ్చాం. ఈ ఎలక్షన్ లో కూడా మనమే నెగ్గేద్దాం మనొక కుత్సిత బుద్ధితో ఎలక్షన్ లో నిల్చున్నారు. అందుగురించే వాళ్ళకి బుద్ధి చెప్పాలని టీడీపీ, కూటమి కానీ పార్టీలన్నింటినీ, బహుజన్ సమాజ్ కానీ లేకపోతే ఇంకా పార్టీలన్నింటినీ కూడా నేను అడుగుతా ఉన్నాను. ఇంకా యూటీఎఫ్ అభ్యర్థి మనం చూసుకునేది పీడీఎఫ్ అభ్యర్థి, అతన్ని లాస్ట్ లో ఆ అభ్యర్థి పేరు ప్రకటించారు. అంటే మనం జీవి సుందర్ అభ్యర్థిత్వం చాలా గట్టిగా ఉంది కాబట్టి ఎస్సీ ఓటుని చూడగొట్టాలి అన్న ఉద్దేశంతోనే ఆ అభ్యర్థిని నిల్చోబెట్టారు. ఆ అభ్యర్థి నామినేషన్ లో కూడా చాలా అవకతవకలు ఉన్నాయి. అయినా కానీ కలెక్టర్ తన డిస్క్రిప్షన్ పవర్ తో అన్నింటినీ రద్దుపరిచి ఆ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ఫస్ట్ 10 మంది అందరూ కూర్చున్నప్పుడు అతన్ని డిస్క్వాలిఫై చేసి సాయంత్రం లిస్టులో పెట్టింది. దాన్ని బట్టే టీడీపీ ఎంత భయపడుతుంది, ఎస్సీ ఓట్లని చెలగొట్టాలని ఎలా తాపత్రయపడుతుంది అన్నది అర్థమైపోయింది. ఆ రోజే అభ్యర్థి 3వ ప్లేస్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి మాకు కూటమికి ఈ రోజున పోటీ ఉంది. పోటీ కాదు, మేము నెగ్గే పరిస్థితుల్లో ఉన్నాం. ఖచ్చితంగా నెగ్గుతాం. కానీ పెద్దాపురంలో మీరందరూ కూడా సహకరించమని, అన్ని సంఘాలు, అన్ని పార్టీలు సహకరించమని కోరుతున్నాను. దయచేసి రాజకీయాల్లో ఉన్నారు, మీరు ఒక మాజీ ఎంపీగా చూస్తున్నారు. మీరు గతంలో వైసీపీ గవర్నమెంట్ కూడా మీరు విమర్శించడం జరిగింది. ఆ ప్రభుత్వంలో మీరు మరి ఇప్పుడు మీ భవిష్యత్ కార్యక్రమం ఇప్పుడు ఎలా ఉండబోతుంది? మళ్ళీ మీరు టీడీపీ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని కూడా మీరు నిలదీస్తున్నారు. కాబట్టి ఏం చేస్తారు మీ పొలిటికల్ స్టాండ్? నేను మొదటి నుంచి కూడా 2014లో ఎంపీ కింద నేను దిగిపోయిన 10 సంవత్సరాలు ఎంపీ చేసిన తర్వాత ఈ 10 సంవత్సరాల నుంచి, 11 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అగెనిస్ట్ గా నేను పనిచేశాను. ఫస్ట్ 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం అధికారంలో ఉంటే తెలుగుదేశాన్ని నేను నిలదీశాను, ప్రజా సమస్యల గురించి ప్రశ్నించాను. అలాగే 2019 నుంచి 24 వరకు వైసీపీ అధికారంలో ఉంటే ఆ గవర్నమెంట్ ప్రశ్నించారు. ఈ రోజున 2024 నుంచి తెలుగుదేశం దొంగ హామీలు ఇస్తే ఈ హామీలని వీటిని నేను ప్రశ్నిస్తాను. ఈ పాటికి నా స్టాండ్ మీకు అర్థమయ్యే ఉండాలి. ఎందువల్లంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా గవర్నమెంట్ ని నిలదీసి ప్రశ్నించాలి తప్పులు జరిగినప్పుడు అన్నది నా సిద్ధాంతం.
ఆ సిద్ధాంత ప్రకారమే నేను నడుచుకుంటున్నాను. కాబట్టి దాంట్లో తప్పేమీ లేదు. తప్పులు చేసిన ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వమైనా నిలదీయాలి. నిలదీసి దాన్ని మనం ఒక సక్రమైన దారిలో పెట్టడానికి ప్రయత్నించాలి. ఆ ప్రయత్నం నాకు చెప్తే నాకు ఆ పార్టీ మీద ఈ పార్టీ మీద వ్యక్తిగత ద్వేషాలన్నీ ఉండవని చెప్పి మరొకసారి తెలియదు. హామీలు నెరవేర్చిన గల్లపెట్టిలో డబ్బులు నెరవేర్చింది. ఏమండి, హామీలు నెరవేర్చలేనప్పుడు, గల్లాపెట్టులో డబ్బులు లేనప్పుడు హామీలు ఇచ్చినప్పుడు తెలియదా అండి? హామీలు ఇచ్చినప్పుడు ఏం చెప్పారు? ఈ హామీలన్నీ కూడా అప్పుడు ఇదే ప్రశ్న అడిగారు విలేకరులు. ఏమండి, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. మరి ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు మీరు ఎలా ఇవ్వగలరంటే మీ అంత తెలివి తక్కువ వాళ్ళు అనుకున్నారా? మాకు ఏ స్కీమ్కి ఎంత అవుతుందో తెలుసు. అన్ని లెక్కలు వేసుకునే మేము ఈ హామీలు ఇస్తున్నాం అని చెప్పారు. కావాలంటే నా దగ్గర వీడియోలు ఉన్నాయి, మీకు కావాలంటే పంపుతాను. నా ఫేస్బుక్ లో కూడా పెట్టాను. కాబట్టి జాఫర్ అనే అతను కూడా మీలా యూట్యూబర్ కొంతమంది అతను అడిగాడు, ఏమండి అంటే ఈ మైకుల సాక్షిగా నేను చెప్తున్నాను అన్ని హామీలు నెరవేరుస్తా అన్నాడు. అలాగే ఎవరు మన లోకేష్, అలాగే ఈ మైకుల సాక్షిగా చెప్తా ఉన్నాను జాన్యువరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ ఇస్తానని అన్నాడు. కాబట్టి వాళ్ళు మోసగించాలన్న ఉద్దేశంతోనే హామీలు ఇచ్చారు తప్పితే అమలుపరచాలని మటుకు హామీలు ఇవ్వలేదని నేను గంటాపదంగా చెప్తాను. ఫేస్బుక్ లో త్వరలో వైసీపీకి వెళ్తారని ఒక ప్రచారం అయితే ప్రచారం అని మీరే చెప్తున్నారు కదండి. నేను ఎక్కడ అన్నానా? నేను ఏ పార్టీకైనా వెళ్తున్నానా? నేను ఏ పార్టీకి వెళ్ళను, ఏ పార్టీకి వైసీపీకి వెళ్తారని గట్టిగా ప్రచారం కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు సార్. ఇప్పుడు నేను కాంగ్రెస్ లో ఉన్నాను, కొనసాగుతున్నాను. ఇప్పుడు పిసిసి చీఫ్ షర్మిలాకి మీకు కొంచెం సఖ్యత లోపం ఉందని చెప్పి ఆవిడ నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ వాదిగా ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు ప్రజలందరితో కూడా నేను బాధపడ్డాను. ప్రజలతో పాటు మమేకమై మేము బాధపడ్డాం. కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని బహిష్కరించింది. అటువంటి టైంలో మేమంతా కూడా సీనియర్ వైసీపీకి క్యూ కడుతున్నారు కాదు, దీని క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో మేము బాధపడిన తర్వాత పిసిసి అధ్యక్షుడిని నియామకంలో నేను తెలంగాణ ఆడపడుచుని, నేను తెలంగాణలో పార్టీ పెట్టుకున్నాను, నేను తెలంగాణలో పిల్లల్ని కన్నాను, నా భర్తకు తెలంగాణ, నేను తెలంగాణ ఆడపడుచు, నేను తెలంగాణలో పాదయాత్ర చేసి పార్టీ పెట్టుకుని ఉన్న ఒక ఆవిడ రాజశేఖర్ రెడ్డి కూతురే అవ్వచ్చు, కానీ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ మన మీద పిసిసి ప్రెసిడెంట్ మీద నెగ్గినప్పుడు నేను వ్యతిరేకించాను. ఎందువల్లంటే ఇప్పుడు తెలంగాణ అంటే ఆంధ్ర వాళ్ళకి పడిన పరిస్థితులు, ఆంధ్ర అంటే తెలంగాణలోకి పడిన పరిస్థితులు ఇంకా అవి కొనసాగుతూ ఉన్నాయి. తెలంగాణ లీడర్షిప్ ని మనం ఎలా ఒప్పుకుంటాం? ఆంధ్ర లీడర్షిప్ ని వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేదు. అందు గురించి తెలంగాణ లీడర్షిప్ చేసిన ఆమెని తీసుకొచ్చి పిసిసి ప్రెసిడెంట్ పెట్టడం నాకు ఇష్టం లేదు. అందు గురించే నేను ముభావంగా నేను సైలెంట్ గా ఉన్నాను తప్పితే నేను కాంగ్రెస్ పార్టీలో